వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ముందుగా నేను ఒక వీడియో చూపిస్తా, చూడండి. చూసారు కదా, ఇది IANS వాళ్ళది. ఒకసారి చూపిస్తున్నా. అంటే ఎన్నికల కోసం మత కూటములు ఎలా ఏర్పడతాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఈరోజు ఎన్నికలు అంటే పైసలు, మతాల యొక్క ముఖ్యంగా ఇస్లాం ఓటు బ్యాంకు కోసం పరితపించడాలు తప్ప మరొకటి లేదు అని మళ్ళీ ఇంకొకసారి నిరూపితమైంది. పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు ఒక మత కూటమే ఏర్పడింది. అదేంటి విచిత్రంగా అనిపిస్తోందా? ఈ వీడియో మొత్తం చూస్తే అది విచిత్రం కాదు, వాస్తవం అని చాలా క్లియర్ అవుతుంది. మీ అందరికీ తెలుసు కదా, పశ్చిమ బెంగాల్లోని బాబ్రీ మసీద్ వ్యవస్థాపకుడు హుమాయూన్ కబీర్ ఏ రోజైతే బాబ్రీ కట్టడం కూల్చివేయబడిందో అదే రోజున నేను పశ్చిమ బెంగాల్లో బాబ్రీ మసీదు కడతాను, దీనికి విరాళాలు ఇవ్వండి ఖచ్చితంగా అని చెప్పి హుమాయూన్ కబీర్ అని ఈయన TMCకి సంబంధించిన నాయకుడు ప్రకటించడంతో TMC పార్టీ దీంతో మాకేం సంబంధం లేదని ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆ సస్పెండ్ చేసిన వ్యక్తితోటి ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ పొత్తు పెట్టుకున్నాడు. హుమాయూన్ కబీర్తో కలిసి పోటీ చేస్తామని చెప్తున్నాడు. అంటే వీళ్ళంతా కూడా దేశ వ్యతిరేకంగా చర్యలు ఎలా చేస్తున్నారు? బాబ్రీ మసీద్ అనేది మళ్ళీ పశ్చిమ బెంగాల్లో కట్టడం జరిగితే ఎంత పెద్ద ఎత్తున గొడవలు జరుగుతాయో అందరికీ తెలుసు. రాముల వారి ఆలయాన్ని కూల్చేసి బాబ్రీ కట్టడాన్ని ఎలా కట్టారో తెలుసు. అది తప్పు అని కోర్టులు చెప్పిన తర్వాత కూడా అలాంటి ఒక తప్పుడు పని చేస్తున్న వ్యక్తి మీద పొత్తు పెట్టుకొని మాకు మా మతమే ముఖ్యము, మేము మతాలతోనే ఎన్నికల్లో పోటీ చేస్తాము, మత ప్రాతిపదికనే గెలుస్తాము అని మాట్లాడటం, ప్రకటించటం, వాళ్ళ బిహేవియరు కనిపించటం ఎలా తీసుకోవాలి? మైనారిటీల ఆధిపత్యం కలిగిన నియోజకవర్గాల్లో మమతా బెనర్జీకి ఉన్న పట్టును ఈ కూటమి తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇక మమతా TMCకి తివాచీలు పరచడం కొనసాగించకుండా ముస్లింలు ఇప్పుడు ఈ కూటమికి తమ ఓట్లు వేయాలి. ఇది ఆమె ఓటు బ్యాంకు కంచుకోటను శాశ్వతంగా కూల్చేస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిన అంశం. ఎందుకు అనంటే ఇక్కడ మమతా బెనర్జీ కూడా పూర్తిగా ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలే చేశారు. ముస్లిం ఓటు బ్యాంకు మీదే ఆధారపడి ఉన్నారు. ఆవిడ ఎన్నికల ప్రచారంలో కూడా నాకు ఓటు వేయకపోతే నాకు అంటూ ఉన్నారు, లెక్క చూపిస్తారు అని కూడా భయపెట్టిన ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు అదే ముస్లిం ఓటు బ్యాంక్ని అసదుద్దీన్ ఓవైసీ బాబ్రీ కట్టడం కడతా అన్న వ్యక్తితో కలవడం వల్ల ఓటు బ్యాంకు చీలిపోయే ప్రమాదం ఉంది. అది మమత కంచుకోటను బీటలు బార్చే ప్రమాదం ఉంది. అంటే ఇటు మమత కానీ అటు AIMIM కానీ వీళ్ళు పూర్తిగా కూడా మత రాజకీయాలు చేయడం, మత ప్రాతిపదికన పొత్తులు పెట్టుకోవడం తప్ప మరొకటి ఉండదని మరొకసారి తేట తెల్లమైంది. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నా, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.